నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అజ్ఞానాన్ని ఆర్జన చేస్తున్న పాత తరాన్ని కొత్త తరం ధిక్కరిస్తున్నది. ఇప్పుడున్న జెన్ ఆల్ఫా తరాలు వాళ్ళ తల్లిదండ్రులు నూరిపోస్తున్న విషయాన్ని, మెదళ్లలో నింపుతున్న విషయాన్ని పక్కకు తోసేస్తున్నారు. గుడ్డిగా మోడీని, ఆర్ఎస్ఎస్ను, ముస్లిం, హిందూ అనే భావజాలాన్ని గుడ్డిగా అనుసరిస్తున్న పాత తరాన్ని జంజీలు ధిక్కరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ चीफ मोहन भगवत मुन्नी मध्य మాట అన్నాడు. पहले आज्ञा पालन का जमाना था. हम जब छोटे थे तो माताजी ने कहा, पिताजी ने कहा, नो आर्ग्यूमेंट, चुप यानी चुप. श्रद्धा भी थी, उसको कोई प्रतिक्रिया नहीं होती थी. मालूम था कि जीवन देखा है इन्होंने, इनके अनुभव से ही सब ठीक रहेगा. तो हम अभी ऐसा नहीं है. नई पीढ़ी प्रश्न पूछती है, उनको तर्क बताना पड़ता है. ఆయన అన్నట్టు ఇప్పటి పిల్లలకు లాజిక్ కావాలి. దేని పడితే దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నమ్మరు, వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆయనే అన్నాడు, వాళ్ళు అనేక ప్రశ్నలు వేస్తారు, వాటికి జవాబు చెప్పాలి తల్లిదండ్రులనే అని చెప్పాడు. మోహన్ భగవతే చెప్పినట్టు వాళ్ళు దేవతల గురించి, దేవతలకు ఏనుగు తల ఎందుకుంది, దేవతలకు కోతి తల ఎందుకుంది, ఆయన చెప్పిన మాటలు ఇవి అని వాళ్ళు ప్రశ్నిస్తారు. వాటికి జవాబులు చెప్పాలి అని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఆ జవాబులు చెప్పేంత తెలివితేటలో పోని జ్ఞానమో తల్లిదండ్రులకు లేదు, కాబట్టి వాళ్ళకు జవాబు చెప్పలేకపోతున్నారు. అందుకని వీళ్ళు చెప్తున్న అజ్ఞానమంతా, ఆ చెత్త అంతా పుస్తకాల్లో నింపాలి, క్లాస్ పుస్తకాల్లో నింపాలని మోహన్ భగవత్ చెప్తున్నాడు. క్లాస్ పుస్తకాల్లో నింపి చిన్న పిల్లలప్పటి నుంచే, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నుంచే వాళ్ళ మెదళ్లలో విషయాన్ని నింపితే, ఈ పెండని నింపేస్తే వాళ్ళు పెద్దగా లోపు పోయిన తరంలాగే, వాట్సాప్ యూనివర్సిటీల తరంలాగే వాళ్ళు తయారవుతారని మోహన్ భగవత్ ఆశ. తల్లిదండ్రులు పాపం తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నారు. ఇప్పటి తరం తల్లిదండ్రులు ఏం అనలేకపోతున్నారు అనేది ఆయన బాధ. అందుకే ఆయన ఆర్ఎస్ఎస్ కేంద్ర విద్యాశాఖ ఎప్పుడు తమ చేతుల్లోనే ఉండాలనుకుంటారు. విద్యాశాఖ ద్వారానే కాదు, మొత్తం చిన్నపిల్లల నుంచి మెదడులో పెండ వేయాలంటే, పెండ నింపాలంటే, విషయం నింపాలంటే విద్యాశాఖ వాళ్ళ చేతుల్లో ఉండాలి. అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ కరడుగట్టిన ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో, ఆర్ఎస్ఎస్కి అయితే ఇష్టం లేదు ఆయన తీయడం, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన తీసేసిన, ఆయన కంటే కరడుగట్టిన మూర్ఖత్వం ఉన్న ప్రహ్లాద్ జోషిని విద్యాశాఖ మంత్రిగా నియమించారు. ఆయన కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్. ఆయన అయితే జనాభా పెరుగుదలకు కొత్త సిద్ధాంతాన్ని కూడా చెప్పాడు. కర్ణాటకలో ఒకసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నేళ్లుగా, కాంగ్రెస్ దేశంలో కరెంటు సరిగ్గా ఇవ్వలేదు, ఎప్పుడు కరెంటు కోతలే, అందువల్ల దేశ జనాభా పెరిగింది అని ఆయన కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. అటువంటి వాళ్ళు విద్యాశాఖలో ఉంటే మోహన్ భగవత్కు చాలా ఆనందం. కామకోటి ఈ మధ్య ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, దానికి సంబంధించి టాస్క్ ఫోర్స్ నియమించాడు కదా నరేంద్ర మోడీ. దాంట్లో ఒక సభ్యుడు కామకోటి లాంటి వాళ్ళకి ఆర్ఎస్ఎస్ కావాలి. కామకోటి ఆవు మూత్రంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పినవాడు. ఆ మూత్రంతో చాలా జబ్బులు తగ్గించవచ్చని ప్రకటించినవాడు. అలాంటి వాళ్లే ఈ ఆర్ఎస్ఎస్ మూకకు కావాలి. పాత తరానికి గుడ్డిగా, ఏమాత్రం ప్రశ్నలు లేకుండా గుడ్డిగా వాళ్ళని అనుసరించే వాళ్ళే ఆర్ఎస్ఎస్కు కావాలి. మూర్ఖత్వం ఉన్న వాళ్ళే ఆర్ఎస్ఎస్కు కావాలి. మెదళ్లలో పెండ నిండిన వాళ్ళు, విషం నిండిన వాళ్ళే ఆర్ఎస్ఎస్ కావాలి. ప్రశ్నించకూడదు. ఏ మాత్రం ప్రశ్నించినా, ఏ మాత్రం ఎదిరించినా, ఏ మాత్రం ధిక్కరించినా వాళ్ళకు చాలా కోపం. ఆ రోజు మోహన్ భగవత్ మాట్లాడింది కూడా అదే. వాళ్ళు ప్రతిదాన్ని ప్రశ్నిస్తారని చాలా అసహనంతో మాట్లాడాడు. ప్రశ్నించకూడదు. అంతకు మా తరం చాలా విధేయతతో ఉండేది అని కూడా మాట్లాడాడు. ఈ తరం విధేయతతో ఉండట్లేదు. నీ అజ్ఞానాన్ని, నీ విషయాన్ని విధేయతతో అంగీకరించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు జంజీలు, జెన్ ఆల్ఫాలు. అందుకే వాళ్ళు ధిక్కరిస్తున్నారు. ఆ ధిక్కరనే ఇవాళ వీళ్లకు వణుకు పుట్టిస్తున్నది. ఏదో రకంగా మళ్ళీ ఆ మొత్తం జంజీలను, జెన్ ఆల్ఫాలను, ఆ తర్వాత వచ్చే తరాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం, వాళ్ళ మెదళ్లను తమ గుప్పెట్లో పెట్టుకోవడం కోసం రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. కానీ మొన్న జంజీ ఉద్యమం వీళ్ళ అంచనాలకు భిన్నంగా బీజేపీ ఇళ్లల్లోనే, బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళ ఇళ్లల్లోనే, లేకపోతే బీజేపీ అంధభక్తులు కావచ్చు, వాళ్ళ ఇళ్లల్లోనే ఒక ప్రకంపనలు సృష్టించింది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పాత వాట్సాప్ యూనివర్సిటీ అజ్ఞానాన్ని, భావజాలాన్ని ధిక్కరిస్తూ మొన్నటి జంజీ ఉద్యమంలో పాల్గొన్నారు. దాని గురించి ఇండియా టుడే ఒక అద్భుతమైన ఆర్టికల్ ప్రచురించింది. చాలామందిని ఇంటర్వ్యూలు చేసి, ఎటువంటి వాళ్ళని, బీజేపీ నాయకుల పిల్లల ఇంటర్వ్యూలు చేసి ప్రచురించింది. అది ప్రచురించిన ఇదే కాకుండా ఇంకా చాలామంది బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇండియా టుడే చెప్పిన కొన్ని అంశాలు ఉన్నాయి. అవి కాకుండా బీజేపీ నాయకుల పిల్లలు చాలామంది మాట్లాడి
దాన్ని తీసేయమంటే, ఆ మెసేజ్లను తీసేయమంటే కూడా తీసేయకుండా, ఒరిస్సాకు సంబంధించిన అర్చిత సారంగి, ఈమె బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కూతురు. ఆ మధ్య ఈమె పెళ్ళైనప్పుడు రాష్ట్రపతి వచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు, చాలా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు అందరూ వచ్చారు ఈ అమ్మాయి పెళ్లికి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఈ అపరాజిత సారంగి కూడా గతంలో ఐఏఎస్ ఆఫీసర్, ఇప్పుడు బీజేపీ ఎంపీ, బీజేపీ నాయకురాలు. ఆమె కూతురు ఈ జంజీ పోరాటము, సిజేపీ పోరాటం సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేసింది. ధర్మేంద్ర ప్రధాన్, ఒరిస్సాకు సంబంధించిన వాడే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె పోస్ట్ చేసింది. ఆ పోస్టును తీసేయాలని, అది కూడా పోస్ట్ చేసింది ఆమె. ఆ పోస్టును తీసేయాలంటూ ధర్మేంద్ర ప్రధాన్ పిఏ వీళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆ పోస్టు తీయించండి మీ కూతురుతో అని చెప్పింది. వాళ్ళ అమ్మ ఈమెకి చెప్తే ఆ పోస్టు తీసేయకపోగా మళ్ళీ పోస్ట్ చేసింది. ఈ విధంగా పిఏ మా అమ్మను బెదిరించాడు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోస్టు తీసేయను, నేను నమ్మిన దాన్నే నేను రాస్తాను అని చేసింది. ఆమె ఎంతకు పోస్టు తీసేయకపోవడంతో చివరికి ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతానే లేకుండా చేసింది ప్రభుత్వం. ఆమె ఒక బీజేపీ ఎంపీ కూతురు, ఇంట్లోనే ధిక్కరణ అంటే దీన్నే అంటారు. అలాగే అస్సాంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా, వాళ్ళతో పాటు అస్సాం గణ పరిషత్ కూడా ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అస్సాం గణ పరిషత్ నాయకుడు, అస్సాం కేబినెట్లో మంత్రి కేశబ్ మహంతా, అతని కూతురు దిబసా మహంతా సిజేపీ ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు ఇచ్చింది. ఆమె సిజేపీ ప్రతి ఆందోళనలో ఆమె పాల్గొన్నది. గౌహతిలో జరిగిన ఆందోళనలో ఆమె సీరియస్గా పాల్గొంది. ఆమె వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయినాయి. ఆమె బహిరంగంగానే మీడియా ముందు ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అస్సాంలో కూడా మీడియా హిమంత బిశ్వ శర్మను ఇదే విషయం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను మీడియా ప్రశ్నిస్తే ఆయన తప్పించుకునే వ్యవహారం ఏంటంటే, ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. పిల్లలు కూడా ప్రతిసారి నా మాట వినరు కదా, దానికి ఆ మంత్రికి సంబంధం ఏంటి అని మాట్లాడాడు. నిజమే, ఎవరి పిల్లలు ఎవరి మాట వినరు, పిల్లల మాట తల్లిదండ్రులు కూడా వినరు. నచ్చితేనే వింటారు, కరెక్ట్ అనుకుంటేనే వింటారు. ఈరోజు బీజేపీకి ఆ సెగ తగులుతోంది. ఇంట్లోనే ధిక్కరణ మొదలైంది. ఉత్తరాఖండ్లో మానికా రాణా అని ఒక అమ్మాయి, ఆమె ఉత్తరాఖండ్లో తెహ్రీ గడ్వాల్ అనే ప్రాంతంలో బీజేవైఎం మండల అధ్యక్షురాలు, భారతీయ జనతా యువ మోర్చాకు మండల అధ్యక్షురాలు. ఆమె స్వయంగా వెళ్ళి సిజేపీ ఆందోళనలో పాల్గొంది. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆమె చెప్తుంది, నేను చేసిన తప్పేమీ కాదు, బీజేపీ నాయకురాలు ఆమె, నేను ఖచ్చితంగా చేస్తాను, ఇప్పటికీ బీజేపీలో ఉన్నాను, అయినా సరే పిల్లల ఆందోళనకు నా మద్దతు తెలుపుతాను, నేను వాళ్ళతో కలిసి కూర్చుంటాను. ఇట్లా పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు. మన మీడియా పెద్దగా ప్రచారం చేయలేదు, కానీ అంతర్జాతీయ మీడియాలో ఒక్కొక్కళ్ళు వివరాలు వచ్చినాయి. మొత్తం చాలా మంది ఉన్నారు. వీళ్ళు పెద్ద వాళ్ళ పిల్లలు, అంటే ఎంపీలు, మంత్రుల పిల్లలు, లేదు బీజేపీ నాయకులు. వీళ్ళు కాక చాలా మంది బీజేపీ అంధభక్తుల పిల్లలు. దాని మీద ఇండియా టుడే ఒక పెద్ద ఆర్టికలే రాసింది, వాళ్ళు ఇంటర్వ్యూలు తీసుకుంటూ. రిషబ్ అనే అతను యువకుడు జంతర్ మంతర్కి వచ్చాడు. జంతర్ మంతర్లో పోలీసులతో యుద్ధం మొదలు పెట్టక ముందే, జంతర్ మంతర్కు రాకముందే ఇంట్లోనే యుద్ధం చేసి వచ్చాడు. ఆయన ఇంట్లోనే యుద్ధం జరిగింది. ఆయన తల్లి తండ్రి ఇద్దరు బీజేపీ భక్తులు. ఈయన వెళ్ళడానికి ఆయన తండ్రి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరన్నాడు. ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. తండ్రి తోసేస్తే కింద పడిపోయి ఆయన చెయ్యికి తీవ్రమైన గాయమైంది. ఆ చేతి కట్టుకొని జంతర్ మంతర్ వచ్చాడు పిల్లగాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆయన ఏమంటాడంటే, మా నాన్న బీజేపీ మద్దతుదారు, నిరసన కోసం నేను ఢిల్లీ రావడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. ఆవేశంతో ఆయన నన్ను తోసేయడంతో నా చెయ్యి గాయపడింది అని స్పష్టంగా ఇండియా టుడేకి చెప్పాడు. అంత గాయాలైనా, తండ్రితో గొడవైనా ఆ జంజీ ఆగలేదు అక్కడ. అవేమీ ఆపలేవు ఆయనని. జంతర్ మంతర్కి వచ్చాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు ఇచ్చాడు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చాడు. మా నాన్న వ్యతిరేకతను కాదని నేను ఇంటి నుంచి బయలుదేరాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు నేను తిరిగి వెళ్ళను. మొదటి రోజు రెండో రోజు విద్యార్థుల డిమాండ్లు నెరవేరే వరకు నేను ఇంటికి వెళ్ళను. బీజేపీ భక్తుల ఇంట్లో ధిక్కరణ, జంజీలు ఎలా ధిక్కరిస్తున్నారో ఈ రిషబ్ ఒక ఉదాహరణ. రిషబ్తో పాటు అతని కజిన్స్ చాలా మంది
శివం, సంకేత్, నిశాంత్ ఈ ముగ్గురు ఆయనతో పాటు వచ్చారు. వాళ్ళు సొంత బ్యాగులు పట్టుకొని వాళ్ళందరూ మోసుకొని వెళ్తున్నారు. వాళ్ళ ఇండియా టుడే పలకరించింది. వాళ్ళందరూ చెప్పిన ఒకే ఒక జవాబు, మా కుటుంబాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భక్తులు, కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ నరేంద్ర మోడీకి భక్తులు. శివన్ చెప్పాడు ఇండియా టుడే, మా మొత్తం కుటుంబాలు భక్తులే. కాబట్టి మేము భయంగానే సరే కుటుంబాన్ని ఎదిరించైనా సరే, కొంతమంది కుటుంబానికి చెప్పకుండా వచ్చేసారు, కొంతమంది ఎదిరించి వచ్చారు, రిషబ్ లాగా ఎదిరించి ఇక్కడికి వచ్చారు. అట్లే ఒక బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె, ఆమె కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు, దానికి సంబంధించి ఒక చిత్రాన్ని కూడా షేర్ చేశారు. తర్వాత అవన్నీ తండ్రి బెదిరించి తొలగింపజేశారు అనేది ఆరోపణ. ఇంకా పూర్తి వివరాలు దానికి సంబంధించి ఇప్పటికీ రాలేదు. ఢిల్లీలోనే చదువుతున్న బీహార్కి చెందిన 22 ఏళ్ల ఆనంద్ గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు, బీసీఏ చదువుతున్నాడు. 22 ఏళ్ళ అయింది బీహార్. అప్పటికి కొద్ది రోజులే అయింది జంతర్ మంతర్ దగ్గర ఆందోళన మొదలై ఎండ తీవ్రంగా ఉంది. ఆ తీవ్రమైన ఎండలో కూడా ఆయన మొహానికి మొత్తం మాస్క్ కట్టుకున్నాడు. ఎందుకు ఎండలో మాస్క్ కట్టుకున్నారంటే అతనితో పాటు అతని స్నేహితులు కూడా ఆ మాస్క్ కట్టుకున్నది పోలీసులకు దొరకొద్దనో, పోలీసులకు తెలియకూడదనో, ఆర్ఏఎఫ్కు తెలియకూడదనో కాదు, నా తల్లిదండ్రులకు నా మొహం కనిపించకూడదని. ఎందుకంటే నా తల్లిదండ్రులు బీజేపీ అంధభక్తులు, ఆయనన్నమాట ఇది, అంధభక్తులు, మోడీకి అంధభక్తులు. వాళ్ళ భావజాలాన్ని వ్యతిరేకించి నేను ఇక్కడికి వచ్చాను. నా తల్లిదండ్రులు బీజేపీకి మద్దతు ఇస్తారు, నేను నిరసన ప్రదేశంలో ఉన్న విషయం వాళ్ళకి తెలియకూడదనే ఉద్దేశంతోనే ఈ మాస్క్ ధరించాను. జూలై 24న చెప్పాడు అతను. ఉదయం నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది తల్లిదండ్రుల దగ్గర నుంచి, కానీ నేను ఎత్తడం లేదు. అంతకు ముందే తన తల్లిదండ్రులు చెప్పారని, జంతర్ మంతర్కి వెళ్ళొద్దని తల్లిదండ్రులు చెప్పారు, ఫోన్లు కూడా చేస్తున్నారు అక్కడికి వెళ్ళొద్దని అని ఆయన చెప్తున్నాడు. ఇంకొక అతను మాస్క్ ధరించిన యువకుడు హిమాన్షు శర్మ మాస్క్ ధరించి వచ్చాడు. ఇండియా టుడే ఆయన ఇంటర్వ్యూ చేస్తే తన తల్లిదండ్రులకు కనబడకుండా, తన తల్లిదండ్రులు బీజేపీ రాజకీయాలతో ఉన్నారు, వాళ్ళ రాజకీయ ధోరణుల కారణంగా వాళ్ళని వ్యతిరేకిస్తూ వస్తున్నాను నేను, ఇప్పుడు ఇక్కడ కనబడితే మరింత గొడవ అవుతుంది, అందుకనే ముసుగు ధరించి జంజీ ఈ ఉద్యమంలో పాల్గొన్నాడని చెప్పారు. మా తల్లిదండ్రులు బీజేపీకి గట్టి మద్దతుదారులు, నేను నిరసన ప్రదేశానికి వచ్చానని వారికి చెప్పలేదు అని శర్మ ఇండియా టుడేతో చెప్పాడు. ఇది కుటుంబాల్లో పెరుగుతున్న రాజకీయ ఘర్షణకు, విభేదాలకు ఒక తార్కాణం ఈ ఉదాహరణలన్నీ. ఆయన హిమాన్షు శర్మ ఏమంటాడంటే, ఇంకా మా తల్లిదండ్రులకు నేను చెప్పే సందేశం ఒక్కటే, వారి తప్పుడు నిర్ణయం, తప్పుడు పార్టీకి మద్దతు ఇవ్వడం వల్లే నేను ఈ రోజు ఇక్కడ నిరసన తెలుపుతున్నాను, చాలా స్పష్టంగా చెప్పాడు హిమాన్షు శర్మ. తన తల్లిదండ్రుల తప్పుడు నిర్ణయాలు, తప్పుడు పార్టీకి మద్దతు ఇస్తున్న వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని చాలా స్పష్టంగా చెప్పాడు. బీహార్కు సంబంధించిన ఇంకొక ఆయుష్ కుమార్ అనే అతను, తన తల్లిదండ్రులు బీజేపీకి భక్తులు, మద్దతుదారులు అయినా నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళకి, వాళ్ళు వ్యతిరేకిస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు ఏం వ్యతిరేకించలేదు. నా తండ్రి కూడా వెళ్ళు అని ముభావంగా చెప్పారని చెప్తున్నాడు. అయిష్టంగా, తప్పనిసరి పరిస్థితుల్లో ముభావంగా చెప్పారు. వాళ్ళకి ఇష్టం లేదనేది తెలుస్తూనే ఉంది, అయినా నేను ఇక్కడికి వచ్చాను, వారు నాతో ఇంటికి తిరిగి వెళ్లాల్సిన అవసరమైతే అక్కడే ఉండు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అంటే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు కానీ జాగ్రత్త అని చెప్పంపారు. వాళ్ళు బీజేపీ భక్తులు, ఈయన దాన్ని వ్యతిరేకించేవాడు. ఇంకొక ప్రజాస్వామికంగా కూడా ఉండే మనుషులు ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీలో, ఆశ్చర్యకరంగా ఉంటుంది అందులో ఉండడం అనేది. అర్పణ అనే ఒక అమ్మాయి బీజేపీ ఆర్ఎస్ఎస్లో చాలా కాలంగా పనిచేస్తున్నవాడు, దాంతో మంచి సంబంధాల్లో ఉన్నవాడు. నేను ఇలాగా జంతర్ మంతర్ వెళ్తున్నా అంటే ఖచ్చితంగా కాదనే జవాబు వస్తుందనే ఉద్దేశంతోనే ఆమె వెళ్ళి చెప్పింది తండ్రికి, నేను వెళ్తున్నా అంటే. దానికి ఆయన వెంటనే అంగీకరించారు, వెళ్ళమని చెప్పారు. నిరసన తెలపడం నీ హక్కు, నిన్ను నిరసన తెలపకుండా నేను ఆపలేను, వెళ్ళి ఇతరులతో కలిసి జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఇది కూడా ప్రజాస్వామికంగా ఉండడం అంటే. ఆర్ఎస్ఎస్లో కూడా అలా ఒక్కళ్ళో ఇద్దరో ప్రజాస్వామికంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీలో కూడా ఒకళ్ళో అరో ఉండొచ్చు ప్రజాస్వామిక. అందరూ మూర్ఖులే ఉండరు కదా, అందరి మెదడులో పెండే ఉండదు కదా, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక ఆమెతో పాటే ఉన్న ఒక సుహాని అని ఇంకొక అమ్మాయి, తన కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంతగానో ఆరాధిస్తారట. ఆమె కుటుంబం నరేంద్ర మోడీ అంటే పడి చచ్చిపోతారు, విపరీతంగా ఆరాధిస్తుంటారు, దేవుళ్లాగా. గుడ్డిగా ఆరాధించడం అంటారు దాన్ని, భక్తులు దేవుణ్ణి పూజించినట్టు గుడ్డిగా నరేంద్ర మోడీని ఆరాధించడం. అలాంటి వాళ్లకు నరేంద్ర మోదీ చేసిన తప్పులు కనిపించవు. మనుషులకు భక్తులు ఉండడం అంటేనే అది వీళ్ళను నాశనం చేస్తుంది, వాళ్ళని నాశనం చేస్తుంది. గుడ్డిగా అనుసరించడం మొదలవుతుంది. వాళ్ళు చేసే తప్పులు వీళ్ళకు కనిపించవు, అన్నిటికీ జై కొట్టుకుంటూ పోతారు. భక్తజనం అంతా ఇలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళు నా తల్లిదండ్రులని సుహాని చెప్తుంది. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న
ఈ ఆందోళన నన్ను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రానివ్వరు, చెప్తే రానివ్వరని నేను చెప్పకుండానే ఇక్కడికి వచ్చాను. ఒకవేళ వారికి చెప్పి ఉంటే వారు నన్ను అస్సలు రానిచ్చేవాళ్ళు కాదు అని ఆమె చెప్పింది. ఇవి కొన్ని ఉదాహరణలే. కొన్ని వీడియోలు మీరు కూడా చేసి ఉంటారు. మా ఫాదరు మదరు భక్తులు అయినా నేను వచ్చాను అంటే ఇవాళ జెన్జీలు, జెన్ అల్ఫాలు, ఈ తరం మీ వాట్సాప్ యూనివర్సిటీ అజ్ఞానాన్ని బద్దలు కొడుతున్నది. మీరు సోషల్ మీడియాల్లో మీడియా ద్వారా, గోధి మీడియా ద్వారా ఎన్ని దుర్మార్గపు అబద్ధ ప్రచారాలు చేసినా ఇప్పటి యూత్ నమ్మడం లేదు. మీరు చెప్తున్న అబద్ధాలకు వాళ్ళకు అర్థమైపోతున్నది. నిజాన్ని ఏంటో తొవ్విదీస్తున్నారు. వాళ్ళే నిజాలేంటో తొవ్విదీస్తున్నారు. మీరు ఈ దేశాన్ని చేస్తున్న నాశనం వాళ్ళ కళ్ళకు కనబడుతున్నది. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా దాన్ని దాచిపెట్టలేకపోతున్నారు. ఈ 12 ఏళ్లుగా మీరు ఈ దేశాన్ని ఎంత నాశనం చేశారో వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ జీవితాలు ఎంత నాశనం అయిపోతున్నాయో కూడా వాళ్ళకి అర్థమైంది. జెన్ అల్ఫాలు కూడా దానికోసమే వాళ్ళ ఉద్యమంలోకి వచ్చారు. చాలా చోట్ల జంతర్ మంతర్లోనే కాదు, దేశవ్యాప్తంగా జరిగిన అనేక ఆందోళనలో జెన్ అల్ఫా కూడా పాల్గొంటుంది. వాళ్ళని పిల్లలనే అనుకుంటున్నాం, స్కూల్ చదివే పిల్లలు, లేదంటే ఇంటర్ లోపు చదివే పిల్లలు జెన్ అల్ఫా. కానీ వాళ్ళకు కూడా అర్థమవుతున్నది, ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ నిలబడకపోతే రేపు మా భవిష్యత్తు కూడా సర్వనాశనం అవుతున్నదని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు బీజేపీ అయినా, వాళ్ళ తల్లిదండ్రులు మోడీకి గుడ్డి భక్తులైనా, అంధభక్తులైనా, ఎంత మూర్ఖత్వం ఉన్నా వాళ్లను ధిక్కరించి వాళ్ళు ఆందోళనలో పాల్గొంటున్నారు. మోహన్ భగవత్ లాగా అందరూ విధేయతగా ఉండాలని కోరుకుంటున్నాడు మోహన్ భగవత్. అబద్ధానికి విధేయతగా ఉండడం, దుర్మార్గానికి విధేయతగా ఉండడం, మూర్ఖత్వానికి విధేయతగా ఉండడం, హింసకు విధేయతగా ఉండడం, ఇది అన్యాయమైంది. ఇది చాలా తప్పు. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంది అటువంటి విధేయత. నిజానికి, సత్యానికి విధేయతే ఎప్పుడైనా. సత్యం మారుతూ ఉండొచ్చు. ఇవాళ నీకు సత్యం అనిపించింది, రేపు అనిపించకపోవచ్చు. అట్టనే జంజీలు, నీకు సత్యం అనిపించింది, జంజీలకు తప్పు అనిపిస్తుంది. నీ సత్యం అని నువ్వు ఏదైతే నమ్ముతున్నావో గుడ్డిగా, అది ఈ దేశాన్ని ఇప్పటికే సర్వనాశనం చేసింది. 12 ఏళ్లలో ఇంకా సర్వనాశనం చేయబోతుంది. అందుకే మీ ఇళ్లల్లోనే ప్రకంపనలు మీకు కనిపిస్తున్నాయి. మీ ఇళ్లల్లోనే జంజీలు, జెన్ అల్ఫాలు మిమ్మలను ధిక్కరిస్తున్నారు, మీ భావజాలాన్ని ధిక్కరిస్తున్నారు. వాళ్ళు ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం, ఈ దేశాన్ని సస్యశ్యామలంగా, సుందరంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. అలాంటి వాళ్లకు మీ అజ్ఞాన పొరలు తెంచుకోండి, అజ్ఞాన పొరలు తుంచేసేయండి. వాళ్ళ వెంట నడవడం అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.